డైరెక్టర్స్ అందరూ టీమ్ లీడర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ పర్ఫార్మెన్స్ చేస్తున్నారో తెలుసుకోగలిగారు. కానీ రోలర్ రఘు టీం ఏ పర్ఫార్మెన్స్ ఇస్తుందో మాత్రం తెలుసుకోలేకపోయారు. అంత సీక్రెటివ్ గా ఏం పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అబ్బా రఘు? అబ్బో, దీనికి ఎక్కడేది పెట్టాలో తెలుస్తావదు. సుశీల, సుశీల! అబ్బా, ఎప్పుడు పనిలో ఉన్నప్పుడే పిలుస్తాడు ఈ డాక్టర్. డాక్టర్ గారు పిలిచారా? లేదమ్మా, పాట పాడుకుంటున్నా. అబ్బా, పాట పాడుతున్నారా? అయ్యో, నేను మిస్ అయిపోయాను. మళ్ళీ పాడరా ప్లీజ్. కొడితే మూతి మూకుడైపోద్ది. మొగ్గున్నప్పుడు ఏం చేయలేదు, మూకుడైతే ఏం చేస్తారు? నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు తెలుసా? మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి. చెప్పు తీసుకుంటా. ఇక్కడ నుంచి కదిలేవంటే చంపేస్తా. ఇక్కడ ఏడు పేషెంట్లు ఎవరైనా వస్తున్నారేమో పంపించు. Oh my God! డాక్టర్ సుశీల, సూపర్ ఫిగర్ సెట్ చేయవా ప్లీజ్? సిమ్ లేని సెట్కి రీఛార్జ్ ఎందుకు? డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. బాగున్నారా? చెప్పండి, మీరు బాగున్నారా? బాగుంటే మీ దగ్గరికి ఎందుకు వస్తాను? కరెక్టే కదా. చెప్పండి మేడం. మేడం కదా, మిస్టర్ని. ఇదేంటి ఎలా ఉన్నాడు? అదే కదా నా ప్రాబ్లం. నాకు అమ్మాయిలాగా చీరలు కట్టుకోవాలనిపిస్తుంది, ఇలా నగలు వేసుకోవాలనిపిస్తుంది, ఇలా ఒళ్ళంతా పూలు సజాయించుకోవాలనిపిస్తుంది. ఇంకేం పెట్టుకోవాలనిపిస్తుంది? దగ్గరికి రండి. డాక్టర్ గారు సెట్ చేయమంటారా? మీకు అసలు సిమ్మే లేదు. అక్కడ చూస్తేనేమో డ్యూయల్ సిమ్. చెప్పండి. ఏముంది, మొన్నటి దాకా నేను ఒక్కడనే ఇలా ఉంటాను అనుకుని కుమ్మిలి ఏడ్చేదాన్ని. ఈ మధ్య జబర్దస్త్ షోలో చూసిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చి ధైర్యంగా బయటకు వస్తున్నాను. అది ఎలాగా? అదే, మీరు చూడలేదా? ఆ షోలో అందరూ నాలాగే ఉంటారు. కొంతమంది కప్పుకొని తిరుగుతారు, కొంతమంది లేపుకొని తిరుగుతారు. అక్కడ టోటల్ గా నాగబాబు గారు, అనూసూయ వాళ్ళిద్దరే మొగాళ్ళ బట్టలు వేసుకుని, తత్మ వాళ్ళంతా ఆడగుడ్డలే వేసుకొని తిరుగుతుంటారు. వాళ్ళ సంగతి నాకెందుకులే గాని నాలుగు చూపించు. ఎంత చూపించమంటారు డాక్టర్? ఇంత చూపించమంటారా? ఇంత చూపించమంటారా? ఇంత చూపించమంటారా? ఇంత చూపించు. పోండి, నాకుంది ఇంత, అయితే ఇంతలా చూపిస్తాను. చూడబోతుంటే నీకు జంబలు ఇక్కడ పంప కిరికిరి కాటర్ వాళ్ళు జబ్బేది వచ్చినట్టుందిగా. అదేంటి? ఆ జబ్బు వచ్చిన వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ బిహేవ్ చేస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళ బిహేవ్ చేస్తారు. వాళ్ళని చూసి ఇలా తయారయ్యే చండాలంగా ఇలా ఉంటాను. ఉండొద్దు, ఎల్లు. ఆ మొగళ్ళంతా అంతే, పాడు పిల్లలు. నాకేం కాలేదు, నా కోడలకే బాగాలేదు. చూడండి. మరి నువ్వెందుకు ఏడ్చావమ్మా? కొత్త కదా, ఎక్స్పీరియన్స్ తక్కువ, రియాక్షన్స్ బాగా ఇస్తుందో లేదో అని. ఎక్కడైనా మిగిలిన చోట్ల కూడా రియాక్షన్ నువ్వే ఎత్తున్నావా? అవును డాక్టర్, రాలేదా? కంటికి నేను డాక్టర్ లా కనిపించట్లేదా? ఒక ఇంజెక్షన్ పొడిచాను అనుకో, గంప కింద కోళ్ళ పడుకుంటావు. గంప కింద నాగబాబు గారు ఉంటారా? గంప కింద నాగబాబు గారు ఎందుకుంటారా? గంప కింద నాగబాబు గారు ఎందుకుంటారే? బ్యూటిఫుల్ లేడీ,
వాట్ హ్యాపెండ్? బ్యూటిఫుల్ తర్వాత ముందు రోగాల మెనూ కార్డు చెప్పమ్మా. మెనూ కార్డా? నువ్వు దాబాకి వచ్చావా డాక్టర్ దగ్గరికి వచ్చావా? రోగాలకు మెనూ కార్డ్ అంట. సర్లే, బయట రోగాలకు 300 తీసుకుంటా, కడుపుకి 30 రూపాయలు తీసుకుంటా. ఇదిగో కోడల పిల్ల, కడుపుకి 30 కడుపే చేయించుకో. కేక నా సామిరంగా కేవు కేక. ఇదేంటి మీ కోడలు హాట్లో నుంచి పాటలు వస్తున్నాయి? నీ అమ్మ కడుపు కాదు, ఇది కాదురా, ఇది పెట్టుకొని చూడు దానికి. చూడు చిన్నగా గాలి తీసుకోమ్మా. అబ్బా, ఈ వేడి శ్వాస చిన్నప్పటి నుంచి వస్తుందా లేదా నాలాంటి అందమైన డాక్టర్ చూసినప్పుడు? అబ్బో వచ్చాడమ్మా నోటొక్క జిల్లాకి అందగాడు. నీ ఎక్స్పీరియన్స్ ఉన్న నేనే నిన్ను చూస్తే వేడి పుట్టలేదు, కానీ ఎక్స్పీరియన్స్ లేనిది దానికేం పుట్టింది వేడి? మీ కోడల్ని పంపించు, టెస్ట్ కి తీసుకెళ్తానే. నా కోడలు ఒంటరిగా అక్కడికి పంపించునమ్మా. పంపవా? నీ కోడల్ని ఒంటరిగా పంపవా? ఒంటరిగా పంపకపోతే పిల్లలు అలా పుడతారా? నువ్వు పంపవు సరే, మరి నీ కొడుకు ఏం చేస్తాడు? వాడేం చేస్తాడు? నా కోడల పిల్ల జాకెట్లు లంగాలు వేసుకొని తిరుగుతుంటాడు. అది వాడి ఆడి పేరేంటి? ఆడి పేరు రఘులే. ఇంకా డబ్బులు వేసి మార్కులు వేస్తే థ్యాంక్స్. ఉన్నావు రఘు ఈరోజు. అందరు దిష్టి పెట్టేస్తారు. అరే నీకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది? అమ్మాయిగా గెటప్ వేయాలి అని ఒక ఐడియా. ఇన్స్పిరేషన్ వాళ్ళు మీరు. నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? నిజంగా చాలా బాగుంది అసలు రావటమే ఆ సాంగ్ తో. సూపర్. బుట్ట కింద నాగబాబు గారు ఉన్నారా? బుట్ట కిందకే చంపేద్దామని. రఘు సార్ కొంచెం మసాలా వేసావు, ఏం వేసినా కూడా కొంచెం మరి నేను బాగానే ఉందని అంటాను, ఎందుకంటే నేను కాదు అనలేను. కొంచెం ఫుల్గా నీది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫుల్ జోష్. థ్యాంక్ యూ. ఇరగదీసి మడత పెట్టావు అంతే, చంపేసావు అంతే. వెరీ గుడ్. ఆఖరికి ఎన్ని మొగోడు గెట్ట ప్లేస్ ఆఖరికి ఆడగట్ట పేసి కొట్టాడు. మీకు మాత్రం అందరూ ఫ్రెండ్స్ అబ్బా తెలిసిపోయింది. మీది స్కిట్ అవ్వగానే ఎవ్రీ వన్ కేమ్ రన్నింగ్.